హాయ్ అండి. హలో. వెల్కమ్ బ్యాక్ టు స్వర్ణశ్రీ కిచెన్. మిస్ స్వర్ణ. ఈరోజు స్వర్ణశ్రీ కిచెన్లో మరొక కొత్త రెసిపీ తోటి మీ ముందుకు వచ్చేసాను. కొత్త రెసిపీ అంటే చాలా స్పెషల్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఎగ్స్తోని రెసిపీ అనమాట అండి. ఈ ఎగ్స్ని ముందుగానే నేనేం చేశానంటే బాయిల్డ్ చేసుకున్నాను. పైన తొక్క తీసేసుకొని గుడ్డుని ఇలా ముక్కలుగా అయితే చేసేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి. సూపర్ అంటే సూపర్గా ఉంటుందండి ఈ రెసిపీ. తింటే మాత్రం అస్సలు వదిలిపెట్టరు, అంత బాగుంటుంది. మరి నేనేం చేశానంటే ముందుగానే స్టవ్ ఆన్ చేసుకొని ఒక మంచి కళాయి అయితే పెట్టేసుకోవాలి. 4-5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసినప్పుడు హీట్ లైట్గా అంటే లైట్గా ఉండాలండి ఈ రెసిపీకి. ఎగ్స్ ఇలా ఫ్రై చేసుకునేటప్పుడు 1/2 స్పూన్ పసుపు వేసుకోవాలి, 1 స్పూన్ కారం, సాల్ట్, 1 స్పూన్ పెప్పర్ పొడి అండి, బ్లాక్ పెప్పర్. మీరు వైట్ పెప్పర్ ఉన్నా యూజ్ చేసుకోవచ్చు. 1/2 స్పూన్ జీరా పొడి, 1 స్పూన్ ధనియాల పొడి. వీటిని అన్నిటిని ఇలా కలుపుకోవాలి. ఇది 1 నిమిషం పాటు ఇలా వేగిన తర్వాత ముందుగా బాయిల్ చేసుకునే ఎగ్ని చూపిస్తున్నాను కదా, ఈ విధంగా వేసుకోవాలి. రెసిపీ చాలా డెలీషియస్గా ఉంటుందండి, చాలా బాగుంటుందన్నమాట. ఇలా ఇలా అన్నీ వేసుకున్నాక ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. 1 నిమిషం పాటు వేసుకున్న పక్క మంచిగా ఎర్రగా కాలివ్వాలండి. ఇప్పుడు ఈ విధంగా మంచిగా ఒకవైపు మంచిగా వేగిన తర్వాత ఈ విధంగా తిప్పేసుకోవాలి. ఇలా వీటిని ఇంకో పక్కకు టర్న్ చేసుకున్నాక మరొక నిమిషం పాటు వీటిని మంచిగా వేగనివ్వాలి. ఇది ఇలా మంచిగా ఒక పక్క వేగిపోయినాక కొద్దిగంత కొత్తిమీరని కూడా ఈ విధంగా చల్లుకోవాలి. అంతేనండి. స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసేసుకొని రసం, పప్పు, చారు ఇంకా చట్నీతోటి ఇలా 2-3 గుడ్లు వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది. మరి చూసినారు కదా, నచ్చిందా? నచ్చినట్లయితే ప్లీజ్ అండి ఒక లైక్ చేయండి. మరి కొత్త కొత్త రెసిపీస్ కోసం స్వర్ణశ్రీ కిచెన్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ రిలేటివ్స్కి తెలిసిన వాళ్ళకు కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.